అండి సహస్ర కిట్టయ్య ఛానల్కి. ఇదిగోండి మేమైతే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి అయితే చీర కడుతున్నాం. ఇదిగోండి నైట్ 12ంటికి ఏంటి గడియారం చూపిస్తుంది అనుకుంటున్నారా? అదిగోండి ఇక పసుపు కుంకాలు గుమ్మాల కాటికి రాసుకొని మామిడి తోరణాలు అయితే కట్టుకుంటున్నాం. సంజన ఏమో నేను పువ్వులు అవన్నీ గుచ్చేసానండి. వాళ్ళైతే కడుతున్నారు. ఇంక నైట్కి ఇక్కడ వరకు 1 గంట అయిపోయింది. ఇంక పొనుకుందామమ్మా అని చెప్పాను. ఇగోండి తెల్లవారుజామున 5:30 అయితే అవుతుంది. ఇక లెగిసాము. అప్పటికి అక్క అయితే లెగిసింది. ఇగో ఇలా అయితే లెగిసి పొయ్యికైతే పూజ చేసుకొని పసుపు కుంకుమ అయితే రాసుకొని పొయ్యి మీద అయితే పాలు అయితే పెట్టేసుకున్నాను. పాలు కాగుతున్నాయి. ఇక ప్రసాదాలు అవి చేయడానికిను అక్క వంట అవన్నీ కూడా మొదలు పెట్టేసింది. ఎందుకంటే అక్క గేదెల పని చేయాలి కదా. ఇదిగోండి పూర్ణాల పిండి అయితే ఉడికిపోయింది. పూర్ణాల పిండి ఉడికిపోతే ఉండలు అయితే చుడుతున్నాను. ఇగోండి పూర్ణాలు గారెలు అయితే వేస్తున్నాము. ఇక ఒక పని అమ్మట ఒకటి మేమే చేసుకుంటామండి. ఏమి ఆర్డర్లు అయితే ఏమి ఇవ్వము. మాకు పెద్ద కుటుంబం కదా, మేము ఎక్కువే వండుకోవాలి. ఇక అక్కడ నుండి అక్క అయితే నువ్వు వెళ్ళు, అమ్మవారికి అయితే అంతా రెడీ చేసుకుంది. సంధ్యారాణి ఏమో ఈసారి మనం చీర కడదాం పిన్ని, కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ప్రతిమ పెడదాం ఉంది. ముందు రోజే ప్రతిమ అన్నీ కొనుక్కొచ్చాను. ఇదిగోండి కొబ్బరికాయకైతే పసుపు రాసి బొట్టు అయితే పెట్టాను. అప్పటికే టైం చాలా అయిపోయిందండి. మా వంట అదంతా అయిపోయి అమ్మవారికి అన్నీ చేసుకునేటప్పటికి పిన్ని ఇదైతే పెట్టి పువ్వులు అయితే ఇలా డెకరేషన్ చేద్దామన్న. అమ్మ ఇదైతే మనకు ఆగదేమో అన్నాను. అంటే లేదు పిన్ని నేను గమ్ము తెస్తానని చెప్పి అనాబంధు అయితే తీసుకొచ్చింది. ఈ పువ్వులు కూడా తను ఈ డెకరేషన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిందండి. ఇగోండి ఇలా అయితే డెకరేషన్ చేసి చీరను అయితే మొత్తం కుర్చీళ్ళు అయితే పోస్తున్నాము. నాకు ఫస్ట్ సారి చీర కట్టడం అమ్మవారికి చాలా సేపు పట్టిందండి. ఎట్లాగైతే ఎట్టకేలకు కుర్చీళ్ళు అయితే నేను సంధ్యారాణి పోసి పిన్నీసులు అయితే పెడుతున్నాము. ఇదిగోండి ఇలా అయితే పిన్నీసులన్నీ పెట్టేసి అమ్మవారికి అయితే శారీ కట్టేసాము. ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇదిగోండి ఇలా అయితే అమ్మవారిని రెడీ చేసి గాజులు అయితే వేస్తున్నాము. మేము కలిసిం పెట్టుకోలేదండి. అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాం. ఎప్పుడూ కూడా కలిసిం పెట్టలేదు. అందుకని చెప్పి అమ్మవారి ఫోటోకి అయితే పూజ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఓం సురారిగ్నే నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మన్యాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం అష్టగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మధుత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం స్వరాయ నమః, ఓం ప్రమాదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం విఘ్నుకర్తే నమః, ఓం విఘ్నుహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరట్పతాయ నమః, ఓం పతాయే నమః, ఓం వక్ృతాయ నమః, ఓం శృంగారిణే నమః, ఓం అశ్రుత వత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం సిగ్నుకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోతితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం పుష్కరోత్తిష్టవర్ణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగణినే నమః, ఓం మంత్రాకృతి. ఇదిగోండి అక్కే అయితే పూజ అంతా కూడా ఫస్ట్ గణపతి పూజ చేపించింది. మేము పూజారణాలను ఏం పెట్టుకోమండి, అక్కే చదివిద్ది. తర్వాత వరలక్ష్మి వ్రతం కథ కూడా చెప్పి అమ్మవారి కథ కూడా అయిపోయిందండి. ఇలా అయితే నాకు తోచిన వరకు అమ్మవారికి అన్నీ పెట్టి పూజ అయితే చేసుకున్నాము. జాకెట్ ముక్కలు అవన్నీ మొత్తం అన్నీ కూడా పెట్టి 9 రకాల ప్రసాదాలు అయితే చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకున్నామండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.